ఇట్లా కాదు. నేను నిజం చెప్పండి, నేను అరుంధాశ్రమంలో మొదలు పెట్టిన నా చదువు. సో అప్పుడు నేను ఇక్కడే లోకల్గా ఉండి లోకల్ పాలిటిక్స్ చూసినోండి. నేను ఎప్పుడు దేంట్లో ఇన్వాల్వ్ కాలేదు, కానీ చూశాను. అప్పుడు లీడర్లు ఉండేవాళ్ళు లోకల్గా. ప్రతి ఏం పనున్నా మేము, నాకు గుర్తుండి ఇంకా మా పెద్దనాన్నగారు కానీ నాన్నగారు కానీ లీడర్లని పిలిపించి మాట్లాడితే ఎలక్షన్ అయిపోయింది, అంతవరకే. ఇప్పుడు నువ్వు ఇంటింటికి తిరిగి ఒక మనిషి పేరు తెలుసుకోలేదంటే మాత్రం కష్టం, ఎక్కువ రోజులు కొనసాగలేదు పాలిటిక్స్. అదే పెద్ద మార్పు. ఎక్స్పోజర్ ఎక్కువైంది, అందరికీ అన్నీ తెలుసుకున్నారు. ఫ్రాంక్లీ చెప్పాలంటే నాకు మా అన్నగారికి నిజంగా ఈ పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు. ఏమంటే దెర్ ఇస్ నో, ఏమంటారు దాంట్లో నిజాయితీ లేదు. దేంట్లో ఎవరి దగ్గర చేద్దాము కాన్సన్ట్రేట్ చేసి మనసులో నుంచి చేయాలని లేదు. ఏదో నిలుచుకున్నామా, ఎమ్మెల్యే అయినామా, ఇదైనామా అదైనా అని చూస్తున్నారు. ఎవరికి దానిపైన ఇప్పుడు జనరల్గా వ్యాపారాలు చేసేటప్పుడు ఆ వ్యాపారం పైన చాలా కాన్సన్ట్రేట్, ఎందుకంటే తనది అనుకొని చేస్తాడు. ఇక్కడ అట్లా ఉండదు. సో అట్లాంటి మార్పులు ఏమైనా కొత్త జనరేషన్లో వస్తాయేమో చూడాలి. కొత్త ఓటర్లుగా యువత ఎక్కువగా నమోదు చేసుకుంటారు. సో వాళ్ళకు మీరు కూడా దాదాపు యుక్త వయసులోనే ఉన్నారు. సో అటువంటి యూత్ మీరు చేయాలనుకున్నది ఏమైనా ఉన్నాయి? వాళ్ళని ఆకట్టుకోవాలంటే ఇప్పుడు ఈ కాలంలో ఎవరు ఆకట్టుకోకర్లా. నువ్వు పని చేసి చూపించు, ఆటోమేటిక్ గా నీ వెంట జనం ఉంటారు. ఎస్పెషల్లీ యూత్ ఐ ఫీల్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నువ్వు చూసారంటే ఎవరి దగ్గరైనా ఈ స్మార్ట్ ఫోన్ అనేది ఒకటి ఉంది. సో ఎక్కువ ఎక్స్పోజర్ వచ్చింది, దానివల్ల చదువుతారు, తెలుసుకుంటారు అన్ని విషయాల గురించి. సో అదే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. నువ్వు ప్రత్యేకంగా ఏం చేయక్కర్లా. ఇతర దేశాల్లో చదువుకున్నారు, అక్కడి పరిస్థితులు గమనించిన తర్వాత రాజకీయాలు అక్కడికి ఇక్కడికి ఏమైనా మార్పు గమనించారు? ఒకటే ఉంటాయండి, ఇది ఏం పెద్ద మార్పు లేదు. ఏమంటే మనమంతా కొంచెం ఇంకా మన దగ్గర అంత డబ్బు లేకపోవచ్చు మన జనాల దగ్గర, అదొకటే డిఫరెన్స్. కానీ నిజంగా చెప్పండి, రాజకీయాల్లో ఆడా కొట్టుకుంటారు, ఈడా కొట్టుకుంటారు. కరప్షన్ లేదంటారు, ఆడా చాలా కరప్షన్ ఉంది. ఏం లేకోకుండా అయితే ఎక్కడా లేదు. సో పాలిటిక్స్ ఇంచుమించి సేమ్ ఉంటుంది. ఏమంటే వాళ్ళందరూ కొంచెం ధనవంతులు, అంతే. అదొకటే డిఫరెన్స్ మనకి అక్కడ. ఈవీఎంలు వద్దని చెప్పి చాలా రాజకీయ పార్టీలు కొడుతున్నాయి కదా, దాని మీద మీ ఇప్పుడు ఈవీఎంలు వద్దంటే డెఫినెట్ గా ఒకటి ఏంటంటే డిఫరెన్స్ ఇక్కడ ఈవీఎంలు వచ్చేటప్పటికి టెక్నాలజీ వాడుతున్నారు, దానిని మాల్ ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంది అని. అది ఎంతవరకు నిజంగా మాల్ ప్రాక్టీస్ చేయొచ్చు నాకు ఐడియా లేదు. సో డెఫినెట్ గా ఇఫ్ ఐ సే yes, I would prefer a ballot paper. ఎందుకంటే ఆడ మనం పోయి దానిపైన ఇది కొట్టి అచ్చుగుద్ది వేస్తాం. కానీ ఇదైతే ఏమవుతుందంటే టెక్నాలజీ వైజ్ గా యూ కెన్ ఆల్వేస్ మ్యానిపులేట్. ఇక్కడ బటన్ వస్తుంది, దాన్ని యూ కెన్ చేంజ్ అని అనుకుంటున్నా. నాకైతే అవగాహన లేదు డైరెక్ట్ ఈవీఎంల పైన. ఐఎమ్ నాట్ రియలీ షూర్ అబౌట్. ఎన్నికల్లో ధన ప్రవాహం అధికంగా ఉందని ఈసీ కూడా ప్రకటించింది. దీన్ని ఎలా ఎదుర్కొంటాం? ధన ప్రవాహం అంటే డబ్బులు బట్ టాకింగ్ మనీ వైజ్ అంటున్నా. ఇప్పుడు మనీ వైజ్ అంటే మీరు అట్లయితే అంబానీ ఇప్పుడు ఆ పార్టీకి ప్రైమ్ మినిస్టర్ అయిపోయిండాలి కదా, అన్డిఫీటెడ్ ప్రైమ్ మినిస్టర్. అది కూడా కాదు, మనీ నిజంగా ప్లే చేస్తే. ఇప్పుడు మనీ అనేది ఎప్పుడు ఎంతవరకు అంతవరకు ఉంటుంది ప్రభావం. ఎట్లా అంటే ఏదో చేయాలని అవతలోడు చేస్తాడు, నేను డబ్బు ఖర్చు కొట్టకపోతే అని ఎట్లుంటుంది అనేసి. మన కంట్రోల్లో లేదండి డబ్బు విషయము. నువ్వు ఈరోజు ఖర్చు పెట్టచ్చు, ఖర్చు పెట్టకూడదు. ఖర్చు పెట్టినోడు కూడా గెలుస్తున్నాడు. నువ్వు పని చేస్తే గెలుస్తావు, అంతే. అయిపోయింది, కాలం మారింది. ఎన్నికల్లో సామాన్యులు పేదవారు నిలబడి ధన ప్రవాహాన్ని తట్టుకొని నిలవాలంటే మీరు ఎలాంటి సంస్కరణలు కావాలని చెప్పాను కదా. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. మన కంట్రోల్లో లేదు, అది మన కంట్రోల్ లేదు. ఇప్పుడు నువ్వు ఎన్ని రూల్స్ ఇంప్లిమెంటేషన్ చేసినా కూడా ఖర్చు పెట్టేవాడు ఖర్చు పెడతానే ఉంటాడు. పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేయాలన్నా మెయిన్ రీజన్, ఎడ్యుకేట్ పబ్లిక్. దీనిపైన ఎడ్యుకేషన్ చేస్తే కొంచెం వాళ్ళు దీని ఆల్సో కమ్ టు. నేను చెప్పకూడదు అనుకుంటున్నాండి. ఐ థింక్ ప్రాబబ్లీ చేసి చూపిద్దాం అనేది బెటర్ ఏమో. నిజంగానే చెప్పాలా, ఏదన్నా ఖచ్చితంగా చెప్పాలంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ మండల్ వైజ్ లో వాళ్ళ పాటికి వాళ్ళు గవర్నమెంట్ నిధుల పైన ఆధారణ పడకుండా వాళ్ళకే లోకల్ గా ఏదైనా విధంగా వాళ్ళకి ఆదాయం వచ్చి వాళ్ళు లోకల్ ఏదైనా బల్బ్ వేసుకోవాలన్నా, చిన్న కాలువ తవ్వుకోవాలన్నా సొంతంగా చేసుకునే సెల్ఫ్ సస్టైనబిలిటీ మండల్ గా తయారు చేయాలని చూస్తున్నాను నేను. ఎవ్రీ మండల్, ఎస్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. చిన్నది, అతి చిన్నది అంటే ఏంటంటే ఏదైనా కరెంటు బల్బు పోతే నాకు చాలా బాధ వేస్తుంది. పల్లెలు తిరుగుతుంటే అన్న మా కరెంటు బల్బు లేదంటాడు. బల్బు ఏంది ఈ కాలంలో ఇంకా వేసుకో. బల్బు ఎంత అవుతుంది మా అంటే, సరే 2000 అవుతుందా పెద్ద బల్బు అయితే, డోమ్ లైట్ అయితే, అంతే కదా. తలా 10 రూపాయలు వేసుకుంటే వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటివి వాళ్ళు ఇంకా మమ్మల్ని అడక్కోకుండా దగ్గర వాళ్ళ
పంచాయతీలో డబ్బులు ఉంటాయి, ఒక 10 రూపాయలు అంటే వేసేసుకునే విధంగా చేయాలని ఉంది. అది ఎంత మాత్రం అవుతుందో లేదో, నిజమవుతుందో లేదో వాళ్ళకి కానీ మొదలు పెట్టినాము. ఒడుగూరు కానీ యాడికి కానీ అంత మొదలు పెడితే కూడా కొంతమంది ప్రజలు బురద జల్లాలని చూస్తారు, దానిపైన ప్రారంభించి నీరు దాన్ని ముందుకు కొనసాగనీరు. సో చూద్దాం. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన మనం నష్టపోయిన వాదన బలంగా ఉంది, నష్టపోయామని. తర్వాత ఈ ఏపీకి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ఎలా పోరాడాలి మీకంటూ ఒక వ్యూ ఉంది? వ్యూ అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తా అండి, మనము ఢిల్లీ నుంచి దాని గురించి దీని గురించి అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ఢిల్లీకి సౌత్కి నార్త్కి చాలా డిఫరెన్స్ ఉంది, మనం చాలా దూరం ఉన్నాం వాళ్ళకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాళ్ళకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ప్లస్ ఇంతకు ముందు చూసారంటే ఫ్రాంక్గా చెప్పాలంటే మనకి చాలా గ్రేట్ లీడర్స్ ఉన్నారు, కానీ గ్యాప్ ఉండేది. ఏందా గ్యాప్ అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేది. ఏదో భాష వల్లనో లేకపోతే వేరే విషయాల వల్ల దూసుకెళ్ళలేకపోయినారు అక్కడ వాళ్ళతో, వాళ్ళు లేక మన దగ్గర. ఇప్పుడు కొత్తగా వస్తున్నారు మా అన్నగారు కానీ, మన రామ్మోహన్ నాయుడు గారు కానీ, లేదా మన గల్లా జయదేవ్ గారు అన్నారు కానీ. సో వీళ్ళందరూ దే హ్యావ్ మోర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, దూసుకొని పోతారు, మాట్లాడతారు, దగ్గరుండి చేయగలుగుతారు. సో మేబీ దట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్ ఏమో అని అనుకుంటున్నాను. కేంద్రం తెలుగులోనే ఏపీకి రావాల్సిన నిధులు గత 5 ఏళ్లలో బాగా నష్టపోయాయి. ఇలాంటి వాటిని తీసుకురావడానికి ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ ఇదే కొత్త న్యూ జనరేషన్ ఇస్ కమింగ్ ఇన్. సో దే ఆర్ గోయింగ్ టు గో టాక్ టు దెమ్, ఫైట్ విత్ దెమ్ ఇన్ అ డిఫరెంట్ వే. మేబీ కమ్యూనికేషన్ ముందుకు ఎలా పెట్టాలో ఆ విధంగా పెట్టి మాట్లాడుకొని చేస్తారు. ఒకటే అండి, అందుకే కదా ఫ్యూచర్ మనం ప్రెడిక్ట్ చేయలేము. మనకు తెలుసా బీజేపీ ఇట్లా మనకి మొండి చేయి చూపిస్తుందని? తెలీదు. పోయినాము, పొత్తు పెట్టుకున్నాము, మనతో బాగా వాళ్ళు ఉంటారు, కలిసిమెలిసి చేస్తారని చెప్పి ముందుకు పోయినాము. చూద్దాం ఈసారి మనకి ఇంకెవరన్నా మనకి ముందుకు వచ్చి మనకి అన్ని సహాయాలు చేస్తారంటే వాళ్ళతో పోయి చేద్దాం, పొత్తు పెట్టుకో. కేంద్ర సంబంధాలు ఎలా ఉండాలి? పార్టీని పక్కన పెడితే గవర్నమెంట్ అంతేనండి. ఇన్ని రోజులు మన పెద్ద పెద్ద లీడర్స్, సోకాల్డ్ లీడర్స్ ఉన్న వాళ్ళందరూ చాలా వరకు లోకల్ పాలిటిక్స్ అంటే మన స్టేట్ పాలిటిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేసి దే కుడెంట్ అక్కడికి పోయి చేయలేకపోయినారు. కాబట్టి ఇప్పుడు దే షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ దేర్. మన ఎంపీలైనా కానీ ఎక్కువగా టైం అక్కడ గడిపి ఇంకా అక్కడ లోకల్ లీడర్స్తో మాట్లాడుకొని నిధులు ఏమైనా తెచ్చుకోగలిగితే బాగుంటుంది మన స్టేట్. రాష్ట్ర పునర్నిర్మాణం రాజధాని పక్కాగా జరగాలంటే కొత్త ప్రభుత్వం ఎలాంటి ఇంకా అంటే ఇప్పటికే చాలా బాగా చేస్తున్నారు. నిజంగా ఈ మనకున్న ఇప్పుడు లీడర్కి విజన్ ఉంది కాబట్టి ఈజ్ ఏబుల్ టు డూ దిస్. మాకు ఆ నమ్మకం ఉంది. ఆయన మా లాంటి యంగ్స్టర్స్ పై నమ్మకం పెట్టుకుని తెచ్చారు. సో వీ విల్ ఫైట్ ఫర్ ఇట్. ఇప్పుడు ఒకటండి, డబ్బులు లేకపోతే ఏమీ చేయలేదు. సో ఆ డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలో చూడాలి మనం. దట్ ఈస్ ద మెయిన్ అజెండా. రాష్ట్రానికి పెద్ద పరిశ్రమలు పెట్టుబడులు రావాలంటే సీఎంగా ఎన్నికైన నాయకులు మన చంద్రన్న గారు ఎలా చేస్తున్నారు అలా ఉంటేనే బెస్ట్. ఇంకా వేరే వాళ్ళైతే నాకైతే నమ్మకం లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఉండిండొచ్చు, మన అపోజిషన్ వాళ్ళు కూడా ఉండిండొచ్చు, చేయొచ్చేమో. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మన చంద్రన్న గారు అయితేనే ముందున్నారు. నెక్స్ట్ చూద్దాం, ఎప్పుడన్నా 10 years down the line, 15 years down the line మనమంతా ఒక స్టేజ్కి వచ్చినాక, సో దట్ మనం వెనకలికి మళ్ళీ తోయకోకుండా కరెక్ట్గా ఉంది అప్పుడు చూసుకుందాం. ఈ క్వశ్చన్ నాకు చాలా ఇష్టము. నేను ఏదైనా మాట్లాడితే యూత్ కి అఫెండ్ కావచ్చు, బట్ ఐ వాంట్ స్పీక్ మై హార్ట్. నేను నాకు తెలిసింది చెప్తాను. ఇప్పుడు మనకి దగ్గర సంవత్సరానికి జస్ట్ ఇంజనీర్లే లక్షల్లో బయటకు వస్తున్నారు, అవునా? మళ్ళీ అంత మందికి వస్తా అంటే కూడా ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఎన్నో డిఫరెంట్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. ప్రతి ఒక్కడు ఏమైపోయిందంటే వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉన్న జాబ్ కావాలంటే కూర్చొని అలా 9 to 5 జాబే కావాలా, మేము దానికంటే చేయలేము. సరే అలా అనుకుంటే కూడా ఎవ్రీబడి ఇస్ ఇంజనీర్. ఒక్కొక్క క్వశ్చన్ వేస్తే ఎవరికి ఏం అర్థం కాదు. దే డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్. మళ్ళీ అట్లాంటి వాళ్ళకి ఎక్కడి నుంచి తెస్తాం మనము? స్కిల్ లేదు మన దాంట్లో. ఎవ్రీబడి అరే గల్లీకి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఎలా ఫుల్ఫిల్ చేయాలంటే ఇంకా I want to educate. I've already started. Education start చేసే. Whenever I go to villages, towns, నేను పిల్లలతో మాట్లాడి చెప్తా, మీరు ముందు గురించి ఆలోచించండి. ఈ రోజు మీరు ఏం నేర్చుకుంటున్నారో దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. మీరు నేను ఇంజనీరింగ్ కావాలని దానిపైన చూసుకుంటా అంటే ఇక్కడ ఏం చదువుతున్నారు కూడా మీకు గుర్తుండదు. సో మీరు స్టెప్ బై స్టెప్ పోండి. అండ్ ప్రతి ఒక్కటి ఇంజనీరింగ్ అని ఆలోచిస్తే సో మెనీ డిగ్రీస్ ఉన్నాయి. సరే నువ్వు ఇంజనీరింగ్, నేను కూడా ఇంజనీరే, మెకానికల్ ఇంజనీర్. I worked ఒక ప్లాంట్ లో 6 months 7 months ఇంకో ప్లాంట్ లో చేసి అట్లా I went ఒక 2-3 years వర్క్ చేసుకుంటా పోయినా.
దెన్ నా ఓన్ సొంతంగా స్టార్ట్ చేశా విత్ మై ఎక్స్పీరియన్స్. ఏముంది నేను అనేది అదే, గవర్నమెంట్ పథకాలు ఎన్నో ఉన్నాయి. 5 లక్షలు 10 లక్షల నుంచి 2 కోట్లు 5 కోట్ల వరకు లోన్లు ఇచ్చేవి ఉన్నాయి. అట్లాంటివి ఉపయోగపెట్టుకోండి. మీకు నిజంగా అంత నాలెడ్జ్ ఉంటే సొంతంగా ఏమైనా స్టార్ట్ చేయండి. జాబే కావాలి, నేను నీకు ఇస్తున్నారు చిన్నది ప్లస్. చాలా మందికి యూత్ కి మధ్య నామూషి అనేది ఒకటి పడిపోయింది. అంటే ఆ జాబ్ తీసుకోరు. వాట్ ఈస్ రాంగ్? నువ్వు ఏడో పోయి మరుగుదొడ్లు క్లీన్ చేస్తావు. మేము ఎయిర్పోర్ట్ దిగుతానే చాలు ఫారెన్ లో, వాడు మనోడే ఉంటాడు, తెలుగోడే ఉంటాడు, రుద్దుతా అంటాడు, ఈడుస్తా అంటాడు, తీడుస్తా అంటాడు. తెలుగోడు అంటే ఎవ్రీబడి మనోళ్ళు ఉంటారు బేసిక్ గా. అట్లాంటి వాడు ఇక్కడ ఎందుకు సొంతంగా కాళ్ళపై నిలబడి ఏ పనైనా నేను సంపాదించుకుంటున్నానని ఎందుకు గట్టికి చెప్పుకోలేకుండా గర్వంగా? అది ఐ వాంట్ చేంజ్ ఇన్ యూత్. నామోషి అనేది తీసేయాలి అసలు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని విద్యా సంస్థలు ఏర్పడ్డాయి కదా, విద్యా వ్యవస్థ ప్రమాణాలు పెరగడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? విద్యా వ్యవస్థ ప్రమాణాలు అందుకే నేను టెలింగ్ యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కొంచెం దాన్ని శ్రద్ధ తీసుకోవాలి. ఎంతసేపు ఏమవుతుందంటే స్కూల్కి పంపించామా వచ్చాడా, నథింగ్. ఏం జరుగుతుందో తెలీదు, పేరెంట్కి తెలీదు, స్టూడెంట్కి తెలీదు. సో నువ్వు ఎంతసేపు ఉన్నా యూ వాంట్ ఈ మన గవర్నమెంట్ స్కూల్స్ అవి చేయాలా ఇవి చేయాలనుకున్నా కూడా ఇంట్లో మొదలు కావాలి. పేరెంట్స్ పుష్ ఉండాలి, అమ్మా నాన్న పుష్ ఉండాలి. ఏరా ఈరోజు బడిలో ఏం జరిగింది, ఏం చేసినారు, అయ్యవారు బాగా నేర్పించినారు లేదా, ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్తే మేము రేపు వచ్చి మాట్లాడతాం అయ్యవారితో. ఇది లేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న కానీ మా అమ్మగారు కానీ ఖచ్చితంగా మమ్మల్ని అడిగేవాళ్ళు. ఎనీ ప్రాబ్లం ఉంటే మేము చెప్పేవాళ్ళం వాళ్ళకి. ఈరోజు అట్లా లేదు. పేరెంట్సే కొంచెము ఇంట్రెస్ట్ తీసుకోవాలా, పుష్ చేయాలి. ఎంతసేపు నా పేరెంట్స్ బయటకు వెళ్ళిపోతున్నారో లేకపోతే వర్కింగ్ ఉన్నారో ఏదో ఉంటుంది ప్రాబ్లము, కాన్సన్ట్రేషన్ లేదు చిల్డ్రన్ పైన, అక్కడ తప్పుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఈ పేరెంట్స్ కాన్సన్ట్రేట్ చేసినారంటే, ఇమాజిన్ ఒక్కసారి ఏదైనా స్కూల్లో క్వశ్చన్ చేసినాడంటే టీచర్ ఎంత భయపడుతుంది. అరే రెస్పాన్సిబిలిటీ. సో దట్ ఈస్ వేర్ ఐ థింక్ పేరెంట్స్ సైడ్ నుంచి రావాలి. ఒకటి చెప్తా చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రైతు బిడ్డ అనేవాడు నమ్మకం పోయింది, నీళ్ళు లేక. ప్లస్ ప్రతి ఒక్కడు చదువుకున్నోడే. నాగలి పట్టాలంటేనే వాళ్ళు అసలు అబ్బా అంటున్నారు. ఎవడున్నా ఎండకి పోయి చేసేది, ఆ టైప్ అయిపోయినారు. మేబీ ఈసారి మనకి పైప్ లైన్లు రెడీ. నేను టాకింగ్ అబౌట్ మన సైడ్ గురించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే నేను చూస్తున్నా కాబట్టి. వాటర్ ఇవ్వగలితే మళ్ళా ఒక హోప్ వస్తుందని నా ఐడియా. సో ఆ వాటర్ వస్తే ఐ డోంట్ థింక్ ఈ పథకాలు వాళ్ళకి అవసరం లేదు. కొంచెం ఇంకోటి ఏంటంటే టెక్నాలజీ వచ్చింది తెలిసి, అబ్రాడ్లో ఫారెన్లో అంతా చూసినామంటే టెక్నాలజీ పైన ఎక్కువ డిపెండ్ అవుతుంది. ఈవెన్ రైతు కూడా వాళ్ళు కష్టం మనకి ఇంప్లిమెంట్ చేయాలంటే. ఎందుకంటే మన వాళ్ళు మేబీ వాళ్ళ పిల్లలు ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇంప్లిమెంట్ చేయగలుగుతారేమో, కానీ ఇప్పుడు మన వాళ్ళు పెద్దోళ్ళు ఎవరైతే చేస్తున్నారో దాని పైన కొంచెం కష్టం. టెక్నాలజీ విల్ టేక్ టైం. 5 years or 10 years అయితే టైం అయితే పడుతుంది. రైట్ నా వేస్తా.